ఇంకోటి చెప్పండి సార్, అంటే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని రాష్ట్రాల్లో కేవలం ప్రెసిడెంట్ మాత్రమే ఉన్నారు, పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు. కానీ మీ సోదరులు బట్టి విక్రమార్క గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి ఒకటి సృష్టించి ఆయనకి ఇచ్చారు. కానీ ఆయన సర్వీసెస్ పెద్దగా పార్టీ వాడుకుంటున్నట్టు లేదు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఒక రాజ్యాంగం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. హైరార్కీ అంటారా? రాజ్యాంగం అంటే ఒక ఇది ఉంటుంది, ఆ పార్టీ నియమావళి, అదంతా ఆ నియమావళి ఉంటుంది. ఆ నియమావళిలో కాంగ్రెస్ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే టెంపరీగా వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే అది అన్ని చోట్ల జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. ఇక వాడు ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు అన్ని కోణాల్లో ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రెసిడెంట్ చేసి మరి దళితులు తర్వాత బలహీన వర్గాలకి ఒక ఫేస్ మనం ముందు పెట్టి చూపించాల్సిన సామాజిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక పదవిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా బట్టి విక్రమార్కని కూడా పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఎంత కలిసి పనిచేసినా ప్రెసిడెంట్ ఈ నియమావళి కానీ లేకపోతే ప్రజల ఆలోచనలో కానీ ప్రెసిడెంట్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూనే ఉంటారు. నెక్స్ట్ ప్రాముఖ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. అది కనపడుతూనే ఉంది. ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఆ డయాస్ మీద ప్రెసిడెంట్ పక్కనే వైస్ ప్రెసిడెంట్ కూర్చుంటున్నారు. నిన్న కూడా ప్రెసిడెంట్ డయాస్ మీద కూర్చున్నాడు. నాకంటే సీనియర్ కాదు కదా బట్టి విక్రమార్క, అయినా ఫస్ట్ వరుసలో ఎందుకు కూర్చున్నాడు? ప్రోటోకాల్ ఇచ్చారు. నేను వైస్ ప్రెసిడెంట్ కాబట్టి వెనక లైన్లో కూర్చున్నాను. నేను ఇది గుర్తించాలి. ఇది కాకుండా ఇంకేదో జరుగుతుందని కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఈ లాభాన్ని దెబ్బతీయటానికి ఈ రకమైన మాటలు మాట్లాడతారు. రిఫ్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేం లేదు. ఈ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసే పనిచేస్తున్నారు. దీంట్లో ఇంకోటి ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నాకు కొద్దిగా సలహా చెప్తుంటారు. నాకును ప్రెసిడెంట్ గారికి చెప్పి మీరు అంత గట్టిగా పనిచేయాలా, ఆ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలా, పని చేయాలని చేస్తాము. కానీ మీకు కూడా ఒక చిన్న విషయం, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరందరూ పనిచేయాలా, మేము పనిచేయాలా. మేము పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలవదు. అంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది కదా, మీరేం చేసలేదు, మీ బాధ్యత మమ్మల్ని పనిచేయమని చెప్పటమేనా? కాంగ్రెస్ పార్టీ వర్కర్స్కి నేను అనేది. కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, జిల్లా ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ ఉంటారు కదా. సార్ ఆయన అటు చేయాలి, ఆయన అటు చేయాలంటే అసలు మీరు అటు చేయాలా? మీరు కూడా పనిచేయాలా? మనం అందరం కలిసి పనిచేస్తేనే బాగుపడుద్ది. అది జరిగిద్ది. అదే రోజు వచ్చింది. అందరు కలిసి పనిచేసే కార్యక్రమాన్ని మొన్న రాహుల్ గాంధీ మీటింగ్లో ప్రజలు మనకి ఆ సందేశం ఇచ్చారు. ఆ సందేశం అనుసారం తప్పనిసరిగా ఇది చేస్తారు. మీరు గ్రామీణ రాజకీయాలు చూసారో లేదో, గ్రామీణ రాజకీయాల్లో ఒకటి జరుగుతుంటుంది. గ్రామీణ రాజకీయాల్లో ఒక పార్టీకి ఒక హరిజనవాడ, బీసీలు వీళ్ళందరూ బాగా, లేకపోతే రైతులు అండగా ఉన్నారనుకోండి. ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న పార్టీ నాయకుడు ఒక ఆయన ఉంటాడు, 2-3 ఉంటారు. ఆ 2-3 నాయకులు ఆ కొత్త పార్టీలో చేరరు, అది మంచిది కాదని అనుకుంటారు. కానీ ఆ కొత్త పార్టీ చెప్పే మాటలు ఈ ప్రజల్లో కదిలకొచ్చి వీళ్ళు పోయి గుంపులుగా చేరుతుంటే ఈ లీడర్స్ మీటింగ్ పెట్టుకొని ఒకరిని మించి ఒకడు కొంత స్పీడ్తో వెళ్ళిపోయి అక్కడ చేరి ఏళ్ల ముందు నిలబడతారు. వీళ్ళు లేకపోతే వాళ్ళకు ఓటు రావు, సర్పంచ్ రాదు, ఎంపీటీసీ రాదు, జెడ్పీటీసీ రాదు. సిద్ధాంతాలు నమ్మి లేకపోతే వాటి వల్ల లాభం వస్తుందని కాదు, వీళ్ళంతా వెళ్ళిపోతే మేము వెనకబడిపోతామని వాళ్ళు పోయి నిలబడతారు. అట్లా ఇప్పుడు ఈ జనమంతా రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నారు. ఇది కాదని ఎవడైనంటే వాడు వెనక ఎవడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మేమే అని చెప్తారు. ప్రజలు అప్పుడు ఒప్పుకుంటారు. సో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయి అంటారు. తప్పనిసరిగా తెలంగాణలో వచ్చినాయి పూర్తిగా.